ఆగండి ఆగండి, ఈ వీడియో స్కిప్ చేస్తే మంచి వీడియో కోల్పోయినట్టే. మీ పిల్లలు ఆకుకూరలు తినట్లేదా? లైక్ పాలకూర, తోటకూర ఇలాంటివి. సో ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఇది పాలకూర ఎగ్ కర్రీ రెసిపీ. అయ్యో, పాలకూరలో ఎగ్ కలిపితే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని భయపడకండి. ఈ రెసిపీ నేను 6 years నుండి తింటున్నాను. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పిల్లలకు మంచి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అందుతుంది. అండ్ ఆకుకూరలు తినని పిల్లలకి ఇది బెస్ట్ రెసిపీ. చూశారు కదా, చూడడానికి ఎంత బాగుందో. ఈ రెసిపీ చేసి పెట్టాక మీ పిల్లలు కడుపు నిండా తినడం చూస్తారు. చాలా ఇంకా సోదెందుకు, ఫస్ట్ రెసిపీ చెప్పు అంటారా? చెప్తాను. ముందుగా పాలకూర తీసుకుని మంచిగా కడుక్కోండి. కట్ చేయకముందే కడుక్కోండి. కడుక్కున్న తర్వాత కట్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసుకోండి. సాల్ట్ కానీ పసుపు కానీ ఏమీ వేయకండి. జస్ట్ దాన్ని అలా కలుపుకొని మూత పెట్టుకోండి. గుర్తుంచుకోండి, ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ వేసుకుంటే ఎక్కువ అవుతుంది. సో తర్వాత కొంచెం